దోశలు హోటల్ స్టైల్లో రావాలంటే పిండి ఎలా ఆడించుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. బియ్యం ఇలా శుభ్రంగా అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా అయితే పిండి అయితే ఆడిచ్చేసాను. కొంచెం సాఫ్ట్గానే వేస్తాను నేను. ఇందులోకి ఏమేమి యాడ్ చేస్తే దోశలు క్రిస్పీగా వస్తాయో చూద్దాం. 1 కప్పు బొరుగులు, రైస్ అదే కప్పుతో. 2-3 డేస్కి అయితే పిండి ఉండేటట్లయితే రైస్ వేయొద్దండి, అయితే పులుపు చేరుతుంది. అందుకని చెప్పేసి రైస్ వేయద్దండి. బొరుగులు కానీ అటుకులు కానీ వేస్తే చాలా బాగా వస్తాయి దోశలు. నేనైతే గ్రైండ్ చేసేసాను. కొంచెం షుగరు, మొత్తం ఒకసారి అంతా కలిపేసేయండి. ఇలా మొత్తం అయితే కలిపేసి పెట్టేశాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడతాను. బయట పెట్టామంటే ఇది సమ్మర్ కదా, కొంచెం పులుపు చేరినట్లయితే అవుతుంది. అందుకు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నేనైతే దోశలోకి ఇప్పుడు కాంబినేషన్ పప్పుల పొడి అయితే ఆడిస్తున్నాను. ఒక వాటర్ ఒకటైతే యాడ్ చేస్తున్నాను. వంట సోడా అయితే యాడ్ చేయలేదు. దోశ తింటావా?